नीलकंठ विहाराय पापपंक निवारिणे शिवदेवस्वरूपाय श्री प्रेमानंद सद्गुरुं ओं ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रममु संस्थापकुलु सनातन धर्म समाजము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 11వ అధ్యాయము భాగవత ధర్మాలు. మరలా కిరాతకుడు విప్రోత్తమునిట్లో ప్రశ్నించెను, స్వామి, ఆ శ్రీమన్నారాయణుడు సమస్త జీవరాశులను సృజించుటకు కారణమేమి? ఆ శ్రీహరి వాటిని ఎందుకు సృష్టించెను? వీటి ఉనికి ఎందులకు? నా ఈ సందేహము తీర్చండి అంటూ వేడుకొన్నాడు. అంతటా బ్రాహ్మణోత్తముడిట్లు చెప్పుచున్నాడు, కిరాతక, ఈ సమస్త సృష్టిక్రమమునకు మూలపురుషుడు ఆ శ్రీమన్నారాయణుడే. దీనికి విశ్లేషణము చెబుతున్నాను, వినుము. శ్రీమన్నారాయణుడంటే ఎవరో ముందు గ్రహించాలి. ఆయన్ను గురించి తెలుసుకోవటం అసాధ్యమే. అయినను కొంతవరకు విశ్లేషించి చెప్పుకోవచ్చును. నారము అనగా నీరు అని కూడా అర్థం. శ్రీమన్నారాయణుడు అనగా నీటి యందు నివసించువాడని అర్థం చెప్పుకోవచ్చును. ఈ శ్రీమన్నారాయణుడు తొలుత వటపత్రసాయిగా ఉండేవాడు. అనగా తామరాకు మీద నీటి బొట్టు వలె, అంటే నీటిపై శయనించేవాడని అర్థము. మరి నీరే కదా అన్నింటికీ మూలము. కావున ఆయన నీటికి అధిపతి అయినాడు, అంటే శ్రీమన్నారాయణుడు అయినాడన్నమాట. ఆ వటపత్రం మీద ఉండే నీటి బొట్టు అనగా శ్రీమన్నారాయణుడు ఈ సమస్త సృష్టిని సృజించాడు. ప్రకృతిలో జరిగే పరిణామాల వలన ఆ నీటి బొట్టు నుండి ఒక కమలం ఉద్భవించింది. అంటే ఇక్కడ నీటి బొట్టును నారాయణుడుగాను, అతని నాభి నుండి ఉద్భవించిన కమలమును బ్రహ్మగాను చెప్పుకొనవలెను. కావున ప్రకృతిలో జరుగు పరిణామాల రీత్యా ఈ సృష్టి జరుగుతున్నదని గ్రహించాలి. అలా శ్రీ మహావిష్ణువు వటపత్రంపై విశ్రమించి మేల్కొన్న పిదప తన ఎందున్న లోకాలను మరలా సృజింపవలననే సంకల్పంతో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అమ్మ పొట్ట రాస్తున్నట్లుగా తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించెను. అటు పిమ్మట 14 లోకాలను, వాటికి అధిపతులను సృష్టించెను. పిపీలకాది పర్యంతరము గల అనేక జీవరాశులను సృష్టించెను. వాటికి కర్తగా బ్రహ్మను నియమించి తన అనుజ్ఞానుసారము పాలించి సృష్టి చేయమనెను. బ్రహ్మ ఆయన ఆజ్ఞానుసారము సృష్టిని కొనసాగిస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మ యొక్క కాలప్రమాణము ఒకంత తెలుసుకుందాము. బ్రహ్మకు 4000 యుగాలు ఒక పగలుగాను, మరొక 4000 యుగాలు ఒక రాత్రిగాను, మొత్తం 8000 యుగాలు ఆయనకు ఒక రోజు అగును. కలియుగము 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు, కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఈ 4 యుగాలు కలిపి మొత్తం 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును. ఇట్టి 4,000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు మాత్రమే, అట్లే రాత్రి కూడాను. ఇంకా ఆయన విశ్రమించుటన్నది శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వలనే జరుగుచున్నది. మరి బ్రహ్మకు కాల ప్రమాణము పై విధంగా ఉంటే మరి ఆయన సృష్టిస్తున్న జీవరాశి ప్రమాణము అత్యంత స్వల్పంగా ఉంటుంది. మనుష్యకాల ప్రమాణము అనుసరించి మానవుని ఆయుర్దాయువు ఒక 100 సంవత్సరములు మాత్రమే. ఆ స్వల్ప ఆయుర్దాయమును అజ్ఞానుడైన మానవుడు ఇంకను ఘోర పాపకృత్యములు చేసి తగ్గించుకుంటున్నాడు. పుణ్యరహితుడుగా పాపాత్ముడుగా మరణిస్తున్నాడు. ఈ మానవుడు తాను జీవించి ఉండగా చేసిన పాప పుణ్యములను బట్టి మరలా ఆ జీవిని పుట్టించుచు గిట్టించుచున్నాడు. మరి ఆ జీవికి మోక్షం ఎప్పుడు సిద్ధించునో పాపరహితులే మోక్షానికి అర్హులు. అట్టి పాపరహితులైన పుణ్యాత్ములనే వారి వారి కోరికలను అనుసరించి కైలాసమునకు గాని, వైకుంఠమునకు గాని, బ్రహ్మలోకానికి గాని పంపుచుండును. ఈ విధముగా శ్రీ మహావిష్ణువు సృష్టించిన ఈ సమస్త జీవరాశికి బ్రహ్మ అధిపతిగా ఉంటాడు. సమస్త లోకాలు సృష్టి అంతయు శ్రీ మహావిష్ణువు యొక్క ఆధిపత్యములో నున్న సమస్త దేవాది నాయకులు ఆయా లోకాలను అచ్చటి కార్యములను నిర్వర్తించు
నిర్వర్తించుచుందురు. దుష్ట శిక్షణ శిష్టరక్షణే పరమాత్మని ధ్యేయము. కాబట్టి వీరందరూ వారి వారి పరిధిలలో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు పాపము విపరీతముగా పెరిగిపోయి పుణ్యము అడుగంటిపోతూ ఉంటుంది. అదిగో అట్లాంటి సమయాల్లోనే దుష్టులు దానవులు మున్నగు పాపాత్ముల ప్రాబల్యము ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ పాపాత్ములు వరగర్వములచే విర్రవీగిపోతూ పుణ్యాత్ములను హింసిస్తూ ఉంటారు. యజ్ఞయాగాది క్రతువులను నాశనం చేస్తూ ఉంటారు. సాధువులను మంచివారిని శిక్షిస్తూ ఉంటారు. తామే గొప్పయని వారికంటే వేరొక దేవుడు లేడని చెబుతూ నానా హింసలు పెడుతుంటారు. స్త్రీలను చెరబట్టి బలత్కరిస్తారు. దైవభక్తులను దూషించి అవమానపరుస్తూ ఉంటారు. మునీశ్వరుల తపస్సులను భగ్నం చేస్తూ ఉంటారు. నానా బీభత్సములు సృష్టిస్తూ ఉంటారు. రాక్షస ప్రవృత్తితో ఉంటారు. ఇంతటి ఘోర బీభత్స భయానక కఠిన హింసలతో నున్న పాపము పెచ్చరిల్లినప్పుడు భగవంతుడు భూమాత యొక్క బరువును తగ్గించటానికి అవతారములెత్తుతూ దానవులను రాక్షసులను శిక్షిస్తూ ఉంటాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు దుష్టులను పాపాత్ములను దానవులను సంహరించటానికి భగవంతుడు రకరకాల అవతారాలెత్తుతాడు. భూమికి పాపాత్ముల వల్ల భారము ఎక్కువవుతుంది. ఆ పాపాత్ములిచ్చు ఆ మాంసము రక్తము అకృత్యాలను ఆగడాలను భూమాత జీర్ణించుకోలేదు. అందుకే శ్రీహరి వద్దకు వెళ్ళి భూభారము తగ్గించమని మొరపెట్టుకుంటుంది. కనుకనే భగవంతుడు అవతారాలు ఎత్తుతున్నాడు. ధర్మాన్ని ఇలలో నిలబెట్టడమే ఆయన ధ్యేయము. ధర్మ సంస్థాపనకు ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు. తన 14 లోకాలను సురక్షితంగా ఉండేటట్లు చూసుకుంటాడు. కావున సర్వజనులు సదాచార సంపన్నులై భగవద్భక్తులై పుణ్యాత్ములై ఉండాలి. అట్టి వారినే దేవుడు చల్లగా చూస్తాడు. వారికే సకల ఐశ్వర్యములనిచ్చి కాపాడుతుంటాడు. అట్టి పుణ్యపురుషులకే వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తాడు. తనతో సమానంగా చూసుకుంటాడు. క్షణభంగరమగు సిరి సంపదలు అశాశ్వతములని ఎరుగుమురా, తెలిసిన వాడే ధన్యుడురా అన్నట్లు ఈ జీవి ఎప్పుడు నశించునో ఎవరు చెప్పజాలరు. ఏవి శాశ్వతములు కావు. శాశ్వతములనుకోవటం ఒక భ్రమ. శాశ్వతములనుకున్నవన్నీ ఒక ప్రకృతి వైపరీత్యముతో నశించిపోగలవు. భార్య పుత్రులు సకల ఐశ్వర్యములు సంపదలు ఐశ్వర్యము అంతా అశాశ్వతమే. ఈ శరీరము నశ్వరమైనది అనగా నశించేది. కావున ఏది శాశ్వతము కాదు. ఒక్క కీర్తి ప్రతిష్టలు దాన ధర్మాలు సకృత్యములు మంచితనము ఇవియే శాశ్వతములుగా నిలిచేవి. జీవుడు మరణించినను ఇవి చిరస్థాయిగా ఉంటాయి. పాపాత్ములుగా జీవించరాదు. పాప కార్యములు చేయుట మానివేయాలి. ఇట్లు చేసిన వారు నీచ జన్మములెత్తుదురు. ఆ నీచ జన్మలలోనే ఈ జీవుడు కొట్టుమిట్లాడుతుంటాడు గాని మోక్షమునకు అర్హత సంపాదించలేడు. కావున సమస్త జీవరాశులు సత్యమార్గముననే నడుచుకొనుచు ధర్మయుక్తంగా ఉంటూ దాన ధర్మాలు మున్నగు సకృత్యములు పుణ్యములు చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరుటకు ప్రయత్నించాలి. కాబట్టి ఓ కిరాతకుడా, నీవును ఈ సత్యాన్ని గ్రహించి సదా శ్రీమన్నారాయణుని సేవయందే కాలం వెళ్ళబుచ్చుము. ఆ శ్రీహరియందే మనసు లగ్నము చేసి ఉత్తమ భాగవోత్తముడు అనిపించుకో. భగవంతుని సేవించువారే భజనలు చేయువారే భాగవోత్తములని గుర్తించుకో. ఇక వైశాఖ మాస ధర్మములను గురించి వివరిస్తాను విను. వైశాఖ మాసమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రతిరోజు ప్రాతకాలమునే లేచి స్నానపానాదులు ముగించుకొని నిత్య నైమిత్తికాది కర్మములను నిర్వహించి సూర్యుని పూజించి విష్ణు దేవాలయమునకు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని ఆయనకు ప్రియకరమైన తులసి దళములతోనూ పుష్పములతోనూ పూజించాలి. అటు పిమ్మట వైశాఖ మాస ధర్మములైన దానములను చేయవలయను. సద్బ్రాహ్మణునికి కర్పూరముతో రంగరించిన మంచి గంధముతో అతని దేహతాపమును తీర్చాలి. తర్వాత ఆ విప్రునికి గొడుగు కర్ర చెప్పులు విసనకర్రలు పరుపు తలగడ చల్లని మజ్జిగ లేక బెల్లపానకము మంచి పండ్లు మున్నగు గ్రీష్మ తాపమును ఉపశమించు వాటిని దానము చేయాలి. కలిమిగలిగిన వారు ఈ వైశాఖ మాసములో బాటసారుల దాహమును తీర్చుటకై చలివేంద్రాలను పెట్టించాలి. ప్రజల దాహార్తిని తీర్చినచో ఆ శ్రీమన్నారాయణుడు మిగుల సంతృప్తిని చెందుతాడు.
వీలైనచో శాశ్వత పథకములుగా దిగుడు బావులను త్రవ్వించుట, నీడకే మొక్కలను నాటించుట, విశ్రాంతి కొరకు ఉద్యానవనములను ఏర్పాటు చేయుట, చెరువులు నూతులు త్రవ్వించుట మున్నగోగవై చేయవలయను. ఇట్లు చేసిన వారికి ఇహపర సౌఖ్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, విష్ణులోక ప్రాప్తి కలుగును. సకల ఐశ్వర్యములతో తులతూగెదరు, శ్రీహరికి పాత్రులయ్యి సుఖించెదరు. ఇక చేయకూడని ధర్మాలు చెబుతున్నాను వినుము. ఈ వైశాఖ మాసములో నూనెతో తలంటుకొనుట, నువ్వుల పిండి, చద్దన్నము, మునక్కాయలు, ఉలవలు, శనగలు, ఆనపకాయ, వెల్లుల్లిపాయలు, బచ్చలి కూర, వంకాయ మున్నగు నిషిద్ధ వంటల ఆహారములను తినరాదు. ఈ వైశాఖ మాసములో నిషిద్ధ పదార్థములు తిన్నచో వారి వైశాఖ మాస వ్రతము భంగమైనట్లే. అట్టివారు జీవించినంత కాలము నీచముగా బ్రతకవలసి వచ్చును. ఇట్టివారు మరుజన్మలో మృగజన్మనెత్తుదురు. శ్రీహరి కృపాపాత్రులు కాలేక సర్వ దుఃఖములను పొందుదురు. కావున నిషిద్ధ పదార్థములను వాడుట శ్రేయస్కరము కాదు. వైశాఖ మాసములో బహుళ ద్వాదశి నాడు పెరుగన్నము, నీరు నింపిన రాగి చెంబు, దక్షిణలు, పండ్లు, తాంబూలములు బ్రాహ్మణులకు దానమీయవలయను. అట్టి మానవుడు మరణించినను యమదూతలు వారిని బాధింపక సగౌరవముగా వైకుంఠమునకు పంపుదురు. అటు పిమ్మట వైశాఖ మాసమున పితృకర్మలను అనగా తండ్రి తాత ముత్తాతలకు ముఖ్యులైన గతించిన వంశము వారికి పెరుగన్నమును పిండములను పెట్టవలయను. ఇదంతా శాస్త్రోక్త ప్రకారముగా నిర్వహించుట అత్యంత పుణ్యదాయకము. ఇట్లు చేసిన వారు విష్ణుమూర్తికి ఇష్టులై సుఖించెదరు. ఆ శ్రీహరి మిగుల సంతసించును. గొప్పవారు గోదానము చేసినచో ఆ విష్ణుమూర్తియే పుష్పక విమానమును పంపి తన సరసన స్థానము నిచ్చును. వైశాఖ మాస దానము ఇంత మహాత్మ్యము కలిగి ఉన్నవి. కావున ఓ కిరాతక, ఈ వైశాఖ మాస మహాత్మ్యమునకు ఎంతటి శక్తి గలదో గ్రహించితివి గదా. ఈ వైశాఖ మాస ధర్మములను గుర్తెరిగి ప్రవర్తించుము. నీకు ఆ శ్రీహరి సర్వశుభములను వసంగును అని భూషణుడు అనే విప్రోత్తముడు కిరాతకునికి బోధించెనని విద్యాధరుడు శృతకీర్తి మహారాజుకు విన్నవించిన విషయములను నారద మహర్షి అంబరీషునకు విన్నవించెను. వైశాఖ పురాణము 11వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।